చదువుతుంది. ప్రభువును ఆరాధించిన మనము మాటలతో పాటలతో హృదయపూర్వకంగా ఆరాధించిన మనము మన కొరకు ప్రభు వల్ల జ్ఞాపకార్థంగా ఉంది. పాలు పొందక పూర్వము దేవుని వాక్యం నుండి కొన్ని మాటలు మనం చదువుకుంటాం. ఆ వాక్యం ద్వారా మనలో మనం ప్రవేశిస్తాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు. వచనం మార్చి వచనం చదువుతున్నాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టు మీరు జాలిగల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించవచ్చు కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గురించి గానము చేయొచ్చు. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఏమి చేసిన తండ్రి దేవుని సమస్తము ఆయన పేరట చేయుడి. ఒక మాట చదువుకుందాం. 11వ అధ్యాయము 28వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కలిసి చదువుకున్నాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నాను, అలాగూ చేసి ఆ రొట్టెని నా పాత్రలోనిది రాగవలెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేంగల ప్రియ పరలోకపు తండ్రి, నశించిపోయే లోకములో, పాపములో, లోక మాలిన్యములో, శరీరాశ, లోక సంబంధమైన దేవత కలిగించిన ఆకర్షణ, గుడ్డితనములో నశించి మరణ పాత్రుడనై జీవిస్తూ ఉన్నప్పుడు అంధకారములో, చీకటిలో పడద్రోయబడి శ్రమతో, వేదనతో కృంగి ఉన్నప్పుడు నన్ను ప్రేమించినారు. నన్ను నశింపజేయుట కొరకు కాదు కానీ నన్ను జీవింపజేయుట కొరకై లోకములోనికి మీ ప్రియ కుమారుడు, నా రక్షకుడగు యేసుక్రీస్తు ప్రభువును పంపించినారు. నా ప్రభు వచ్చుట ద్వారా లోకము వల్ల కలిగిన చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నన్ను నడిపించినారు. నా ప్రభు నా కొరకు సిలువ మోయుట ద్వారా ఏర్పరచబడిన వంశముగా నన్ను చేసినారు. నా ప్రభు నా కొరకు సిలువలో చనిపోయి సమాధి చేయబడి పునరుత్థానుడవుట ద్వారా రాజులైన యాజక సమూహముగా, దేవుని సొత్తైన ప్రజగా ఏర్పాటు చేయబడి, ప్రత్యేకించబడి, నిర్దోషముగా, నిష్కలంకముగా మీ సన్నిధిలో ఆరాధించే, స్తుతించే, సాగిలపడే ఆధిక్యత మీరు నాకు ఇచ్చినారు.
ఇంత గొప్ప ధన్యత నా ప్రభు ద్వారా మీరు నాకు అనుగ్రహిస్తూ వచ్చినారు. రక్షణ పాత్రను చేతబట్టుకొని సమాజం ఎదుట నా ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ సాగిలపడుతూ ఉన్నాను. పరలోకపు తండ్రి, చదవబడిన లేఖన భాగాన్ని మాకు మా సొంత పరిజ్ఞానములో మీరు బయలుపరచుము, తెలియచేయము. వినే చెవిని, విధేయత చూపించే హృదయాన్ని మాకు అనుగ్రహించు. అపాత్రుని, అయోగ్యుని నన్ను కూడా నా ప్రభు యొక్క రక్తము చేత కడిగి శుద్ధి చేసి మరుగు చేసి మీ ప్రత్యక్షత, మీ యొక్క వెలుగు, మీ యొక్క స్వరం వినిపించినట్లు, మీరు తప్ప మరి ఏవి మాకు కనపడకుండా కృప చూపమని ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా ప్రాప్తింపజేసినందుకై స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పౌలు కొలస్సీలకు రాసిన పత్రికలో 4 అధ్యాయాలు ఉన్నాయి. అందులో 3వ అధ్యాయంలో 12వ వచనం నుండి మనం ఆరాధన కొరకు కొన్ని మాటలు దేవుడు నేర్పిస్తూ వచ్చినాడు. వాటి ప్రకారంగా మనము ప్రభువును ఆరాధించడానికి దేవుడు సహాయపడుతూ వచ్చినాడు. ఈ కొలస్సీలకు రాసిన 3వ పత్రికలోని 3వ అధ్యాయానికి బైబిల్ పండితులు ఒక పేరు పెట్టడం జరిగింది. ఏంటంటే క్రైస్తవ ప్రవర్తన. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచినటువంటి వారి ప్రవర్తన గురించి ఈ పత్రికలోని 3వ అధ్యాయంలో వివరముగా, విపులముగా పౌలు రాసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. శ్రద్ధ పెడితే వినిపిస్తుంది కూడా. యేసుక్రీస్తు ప్రభువుతో ఉన్నటువంటి వారి ప్రవర్తన. ప్రసంగిలో కూడా అజ్ఞాని అంటాడు ఏమని అంటే, నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని. అయితే ఇప్పుడు మనము ప్రవర్తన అంతటిని గురించి నేర్చుకోలేము, కానీ ప్రవర్తనలో ఒక భాగాన్ని దేవుడు సాయం చేసిన కొలది మన హృదయం విధేయత చూపినంత కొలది, మన చెవులు వినుటకు ఆసక్తి కనపరిచిన కొలది మనము ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. 3వ అధ్యాయంలో ప్రవర్తన, మనకు జీవమై ఉన్న క్రీస్తు ఆయన ఎదుట ఆ సంఘములో, సమాజములో మన ప్రవర్తన ఎలా ఉండాలా అనేది పౌలు కొలస్సీలో ఉన్నటువంటి పరిశుద్ధులకు, క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు, దేవుని చిత్తము ఎరిగినటువంటి వారికి అపోస్తలుడైన పౌలు ఒక 4 విషయాలు ప్రవర్తన గురించి రాసి వినిపించి మనతో మాట్లాడడానికి సమయం ఇచ్చినాడు. ఈ ప్రవర్తనలో మొదటగా క్రీస్తుతో ఐక్యత
పౌలు ప్రవర్తనలోని 5 విషయాలు, అంటే యేసు క్రీస్తు ప్రభువుతో మరి పరిశుద్ధులైన వారు, క్రీస్తు నందు విశ్వాసులైన వారికి ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి, ఎలాంటి ప్రవర్తనతో ఆత్మీయ జీవితాన్ని నిర్మించుకోవాలి, ప్రవర్తనలో అంటే అట్లా వ్యక్తిగతంగా, భౌతికంగా, సహవాసములో, ప్రవర్తనలో ఈ 4 విషయాలు ఉండాలని పరిశుద్ధులకు, క్రీస్తు నందు విశ్వాసులైన వారికి, దేవుని చేత ఏర్పరచబడిన వారికి వివరంగా చెప్తా ఉన్నాడు. మొదటగా మన ప్రవర్తనలో ఐక్యత ఉండాలి. నేటి దినాలలో కనిపించనిది పౌలు కోరుకుంటూ ఉన్నది ఐక్యత, ఏకత్వం. రెండవదిగా దేవుని చేత ఏర్పరచబడిన వారికి, క్రీస్తునందు విశ్వాసులైన వారికి, పరిశుద్ధులైన వారు విసర్జించవలసిన కొన్ని సంగతులు ఈ 3వ పత్రికలో రాస్తా ఉన్నాడు. అవిధేయతను విడిచిపెట్టాలని 5వ వచనము నుండి, అపవిత్రతను, జారత్వము, ఇట్లా ప్రాచీన స్వభావాన్ని విడిచిపెడితే నవీన స్వభావము, నూతన సృష్టిగా, అదే పౌలు కొరింథీకి రాస్తూ చెప్పినాడు, క్రీస్తు నందున్నవారు నూతన సృష్టి, అంటే నూతన మనసు, నూతన హృదయము, నూతన ఆలోచన, నూతన ఆత్మ, ఇవి కలిగి ఉండాలా. వీటికి భిన్నమైనవి, వ్యతిరేకమైనవి విడిచిపెట్టమని చెప్తూ ఉన్నాయి. ఇక 3వదిగా అనుసరించవలసినవి, దేవుని చేత ఏర్పాటు చేయబడిన పరిశుద్ధులు, విశ్వాసులు అనుసరించవలసినవి కొన్ని ఉన్నాయి. అవి ఏంటివో ఈ 12వ వచనంలో నుండి 17వ వచనం వరకు గ్రంథస్థం చేసినారు. ఈ వాక్య భాగాలను మనం చదువుతూ వచ్చినాం. చివరిగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన పరిశుద్ధులు, విశ్వాసులు, క్రీస్తు చేత కట్టబడుతున్నటువంటి వారు, దేవుని నివాసము అని ఇంటి పైన గుమ్మానికి కార్డు ధరించినటువంటి వారు, క్రైస్తవ కుటుంబము ఎలా ఉండాలి, భార్య భర్తకు విధేయులై, భర్త భార్య మరి ప్రేమ, అన్ని విషయాలలో తల్లిదండ్రుల మాట వినాల్సిన పిల్లల గురించి, తండ్రులకు, తల్లులకు, దాసులకు, యజమానులకు అన్ని విషయాల్లో విధేయత కలిగి ఉండాలని మరి ప్రభు అయిన క్రీస్తునకు దాసుడైన, దేవుని చేత ఏర్పాటు చేయబడి పరిశుద్ధత యందు, విశ్వాసమందు మరి స్థిరుడైన పౌలే చెబుతూ ఉన్నాడు. మన యొక్క ప్రవర్తన ఈ 5 విషయాలలో సరైనదిగా ఉన్నట్లయితే దేవుడు మెచ్చుకునేదిగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనము
మూడవ సందర్భాన్ని మాత్రమే ఆలోచన చేస్తాం. ఏంటంటే, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు అనుసరించవలసిన ఆత్మీయ సత్యాలు, వాస్తవాలు, యథార్థాలు మనకిక్కడ కనిపిస్తాయి. వాటిని గురించి మనము ఇక్కడ చెప్పుకుంటాం. అవేంటంటే, ఒకటి, విశ్వాసులు లేదా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు ఏమై ఉన్నారు, దేవుడు ఏర్పాటు చేసుకోవడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి. మనం ఆరాధనలో గమనించినాం, మనం లోకములో ఉన్నాము, లోకములో ఉన్నదంతా పాపము, లోకము నశించిపోయేది, లోకములో అంధకారం ఉంది, లోకములో చీకటి ఉంది, లోకములో శ్రమలున్నాయి, లోకములో చింత, విచారము, దుఃఖమున్నాయి. వీటన్నిటి నుండి విడిపించడానికే దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువును మన కొరకు పంపించినాడు. పంపించి లోకము నుండి మనల్ని విడుదల చేసి తన కుమారులుగా, అంటే తండ్రితో సహవాసంలోకి తీసుకొచ్చినాడు. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకోవడములో మన పట్ల దేవునికున్న ఉద్దేశం ఏంటి అనేది మనము ఆలోచన చేద్దాం. దేవుని వాక్యంలో ఏం రాసినారంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో, మనము తన ఎదుట పరిశుద్ధులమును, మధ్య భాగములో, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేని కొరకు? దేవుని ఎదుట, సంఘము ఎదుట, సహవాసములో తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించి మనలను నిర్ణయించుకున్నాడు. ఆయన ఎదుట మనము పరిశుద్ధులముగా, నిర్దోషులముగా ఉండాలని. జగత్పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. మనము ఏర్పరచబడినాం. దేని కొరకు? పరిశుద్ధమైన జీవితము జీవించుట కొరకు, నిర్దోషమైనటువంటి విధి విధానాన్ని కలిగి ఉండుట కొరకు, ఇంకా పరిశుద్ధులమును నిర్దోషులమునై మరి దేవుని ఎదుట ఉండాలని జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడన్న వాస్తవ సత్యం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. పేతురు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు పరిశుద్ధులుగా ఉండడానికి, నిర్దోషులుగా ఉండడానికి. అంతేకాకుండా ఆయన ఒక మాట చేరుస్తూ ఉన్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం ఏమిటంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం, దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసు క్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి. దేని కొరకు? విధేయత కలిగి జీవించుట కొరకు, విధేయులమై ఉండుట కొరకు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఉద్దేశము ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఒకటి, పరిశుద్ధంగా ఉండాల. లోకములో పాపం ఉంది, శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపుడంబం ఉంది. లోకము దాని ఆశ గతించిపోతాయి అని చెప్తా ఉంది. అలాంటి లోకములో పరిశుద్ధముగా, నిర్దోషముగా,
విధేయత కలిగి ఉండాలని వాక్యం చెప్తా ఉంది. ఇదే లోకములో మరి యోసేపు జీవించినాడు, పరిశుద్ధంగా జీవించినాడు, నిర్దోషముగా జీవించినాడు, మరి విధేయత కలిగి జీవిస్తా వచ్చినాడు. ఇదే లోకములో హనోకు పరిశుద్ధంగా జీవించినాడు, నిర్దోషంగా జీవించినాడు, విధేయత కలిగి జీవించి దేవునితో కొనిపోబడినాడు. యోసేపు ఫలించడి కొమ్మగా చేయబడినాడు కదా. ఇదే లోకములో దేవుని ఎదుట పరిశుద్ధముగాను నిర్దోషంగాను విధేయత కలిగి చూపించడం ద్వారా దైవ జ్ఞానాన్ని సొలొమోను పొందటం మాత్రమే కాకుండా దేవుని కొరకు ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేసినాడు. ఇదే లోకములో మరి అనేకులు దేవుని ఎదుట పరిశుద్ధముగాను నిర్దోషముగాను విధేయత కలిగి మరి తమ పరుగును కడముట్టించినట్లుగా మనకు వాక్యములో కనిపిస్తూ ఉంది. అక్షయమైన, వాడబారని, నిర్మలమైన, మరి అమూల్యమైన దేవుని రాజ్యాన్ని చేరుకున్నారు, స్వాస్థ్యముగా పొందినారు. కాబట్టి వారి మార్గములో పరిశుద్ధముగా నిర్దోషముగా విధేయత కలిగి జీవించటం ద్వారా పౌలు అంటాడు కదా, మంచి పోరాటము అంటే పరిశుద్ధమైనటువంటి నిర్దోషమైనటువంటి విధేయతతో కూడినటువంటి జీవితాన్ని జీవించడం ద్వారా నీతి కిరీటము, నీతిగల న్యాయాధిపతి మరి అనుగ్రహించినటువంటి బహుమానము, ప్రభు యొక్క కృపను అపరిమితముగా అనుభవించినటువంటి ఆనందము పౌల్లో చూస్తాం. పరిశుద్ధులు అంటే క్రీస్తు రక్తము చేత పరిశుద్ధపరచబడిన వారు అంటే నిర్గమాకాండము 30వ అధ్యాయము 29వ వచనంలో, నిర్గమాకాండము 30వ అధ్యాయము 29వ వచనములో అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠించవలెను. ప్రత్యేకింపబడిన వారు అని అర్థం. పరిశుద్ధులు అంటే ప్రత్యేకింపబడిన వారు, లోకము నుండి వేరైనటువంటి వారు, భౌతికమైనటువంటి వాటి నుండి వేరైనటువంటి వారు. మీరు గ్రహించే ఆలోచన చేయండి. ఇస్సాకు మరి ప్రత్యేకింపబడినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. ఇస్సాకు మరి బావులను లాక్కున్నారు. అయితే వారితో పోట్లాడలేదు. యోసేపు ఐగుప్తు నుండి బండ్లను పంపించి రమ్మన్నప్పుడు యాకోబు ప్రార్థన చేసినాడు ఆ రాత్రి. ఏమనంటే, ఇస్సాకు దేవుని నామములో. అబ్రహాము దేవుడని అనలే. ఎందుకంటారు? ఇస్సాకు సమాధానముగా వాళ్ళు లాక్కుంటే లాక్కొని అని ఆయన పక్కకి వెళ్ళిపోయి ప్రత్యేకంగా ఉండి పరిశుద్ధముగా ఉండి విత్తనాలు వేసినాడు పొలములో. అయితే నోరంతల పంట వచ్చింది. లాక్కుంటే లాక్కొని అని అనుకున్నాడు. సమాధానం. అందుకనే యాకోబు కూడా ఇస్సాకు దేవుని నామములో. అబ్రహాము దేవుడు. అబ్రహాము ఏం చేసినాడు? మొనలు తీర్చి కత్తులు పట్టుకొని యుద్ధము చేసి గెలిచి, అయ్యో ఇదంతా వద్దనుకున్నాడు ఇస్సాకు. ఇదంతా పాత ట్రెండు. ఇప్పుడు దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారముగా, సిలువ వేయబడిన వారముగా, దేవుని చేతికి అప్పగించుకున్న వారముగా ఉండాలని ఇస్సాకు పక్కకు వచ్చినాడు. అందుకే యాకోబు ఇస్సాకు దేవుని నామములో ప్రార్థన చేసినట్లుగా ఆది కాండములో కనిపిస్తుంది. పాపము నుండి, లోకము నుండి, కీడు నుండి, అపాయము నుండి ప్రత్యేకింపబడి దేవుని కొరకు ప్రతిష్ఠింపబడి నోరంతల పంట ఇస్సాకు పొందినట్లుగా మనం చూస్తా ఉన్నాం కదా.
దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులును అంటా ఉన్నాడు. ప్రియులు అంటే దేవునికి ఇష్టమైనటువంటి వారు. అంటే యేసు క్రీస్తు దేవునికి ప్రియ కుమారుడుగా ఉన్నాడు. ఆయన ఏమై ఉండెనో మనలను అలాగున చేసినాడని యేసు క్రీస్తు ప్రభు యొక్క రొమ్మున ఆనుకున్న శిష్యుడు రాస్తా ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఆయన ఏమై ఉండెనో మనము అలాగూ ఉండాలని కోరుతా ఉన్నాడు. దానియేలును పోలి మనము దేవునికి ప్రియమైన వారముగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో ఒక దివ్యమైనటువంటి మాట, ఆశ్చర్యకరమైనటువంటి మాట, ఆసక్తిని కలిగించేటటువంటి మాట, కాస్తో కూస్తో మరి ప్రియమైనటువంటిది దైవికమైన విధానంలో లేకపోయినప్పటికీ ఈ దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో రాయబడిన ఆ మాటను చదివినప్పుడు మనకు కూడా ఆ విధంగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. దానియేలు నీవు బహుప్రియుడవు గనుక అంట, నీవు బహుప్రియుడవు, దేవునికి బహు ఇష్టమైన వాడు గనుకే ఆయన చుట్టూ ఉన్నటువంటి వారు మాడి మసైపోవాలని అగ్ని గుండంలో పడేసినారు. కాదు అని అక్కడ ఏం కాలేదని ఏం చేసినారంటే తర్వాత మళ్ళీ ఒక పన్నాగము పన్ని ఒక వ్యూహాన్ని రచించి క్రూరమైనటువంటి రక్తము దాగేటటువంటి సింహపు బోనులో పడేసినారు, సింహాల బోనులో. అందుకే చూడండి దానియేలు ఫోటో పక్కనే సింహం ఉంటుంది, పాపం అది నోరు మూసుకొని కూర్చొని అట్లా ఆకాశంకి చూస్తూ ఉంటుంది. నన్ను సృష్టించిన దేవా, నీకు ప్రియమైన వాడు మరి తినమని, నీకు ప్రియమైన వాడిని తినమని ఆ లోకులు నా యొద్దకు పంపినారు మరి అని అదంతా అట్లా ఆగిపోయి ఉండటం మనం చూస్తాం కదా. క్రూరమైనటువంటి మనసు కలిగిన వాళ్ళు కూడా మనము దేవునికి ఇష్టలమైతే, కీర్తనకారుడు అంటాడు కదా, మనము దేవునికి ఇష్టమైతే శత్రువులను సహితం మిత్రులుగా మారుస్తాడు. శత్రువులను సైతం మిత్రులుగా మారుస్తాడు. ఏదైనా మిత్రులు కూడా శత్రువులు అయిపోతా ఉన్నారు. చెప్పుడు మాటలు విని అడుగుతా ఉన్నారు, ప్రశ్నలు వేస్తా ఉన్నారు. ఏం చెప్తాము? శోధింపబడతా ఉన్నారు. కాబట్టి దానియేలు నీవు బహుప్రియుడవు, 10 అంతల జ్ఞానం, అంతా ఇంత కాదు, 10 అంతల జ్ఞానం. పరాయి దేశంలో బానిసగా చెరలో ఉండాల్సినటువంటి దానియేలు మరి బాధతో దుఃఖముతో విచారముతో కుమిలిపోవలసిన దానియేలు 10 అంతల జ్ఞానములో మరి శ్రేష్ఠుడై అధికారిగా ఉండడానికి మార్గం ఏంటంటే దేవుని దృష్టికి ప్రియమైన వాడుగా ఉన్నాడు. ఇంకా మనం కొత్త నిబంధనలో గమనిస్తే యోహాను గాయు గురించి రాస్తాడు. ప్రియుడైన గాయు కదా, నమ్మకమైన వాడు, ప్రార్థన యందు నమ్మకమైన వాడు, సహవాసములో నమ్మకమైన వాడు గాయు. 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రికలో మనం చూస్తాం గాయు ప్రియుడు, ఇష్టమైన వాడు, నమ్మకమైన వాడు అని 3 సందర్భాల్లో ప్రియుడా ప్రియుడా ప్రియుడా, అన్ని విషయములలో దేవునికి ప్రియమైన వాడు గనక గాయు అన్ని విషయములలో సుఖముగా సౌఖ్యముగా సంతోషంగా ఉన్నట్లుగా మనకు వాక్యములో రాయబడి ఉంది. గమనించండి, దేవుని చేత ఏర్పాటు చేయబడినది దేని కొరకు అంటే పరిశుద్ధముగాను నిర్దోషముగాను విధేయత కలిగిన వారముగా ఉండాలని. నేను ఈ మధ్య ఒక ఆర్టికల్ చదివినాను మన సహవాసం గురించే. రాసిన వాళ్ళు ఎవరో తెలియదు కానీ ఆ ఆర్టికల్లో ఏమని రాసినారంటే, మరి వాళ్ళు చూసి రాసినారో చూడక రాసినారో అది నిజమో అబద్ధమో తెలియదు కానీ రాసిన దాన్ని చదివిన దాన్ని మీతో పంచుకుంటా ఉన్నాను. దేవుని మహిమ కొరకే.
మన సహవాసాలు చాలా వరకు వినడానికి ఇష్టం చూపిస్తా ఉన్నారంట, వాక్యం వినడానికి. వినుట వలన విశ్వాసము కలుగుతుందని పౌలు చెప్పినాడు కదా, వినడానికి ఇష్టపడతా ఉన్నారంట. మరి రెండవది ఏంటంటే విధేయత చూపడం లేదంట. ఆ మాటలు చదివినప్పుడు నాకేమనిపించిందంటే, నేను వినేవానిలాగా ఉన్నానా, విధేయత చూపేవానిలాగా ఉన్నానా? నాలో వినే స్వభావమా, విధేయత చూపించే స్వభావమా? నేను విధేయత గలవాడనా, వినేటటువంటి వాడనా? మొదటి వాడనా, కడపటి వాడనా? ప్రభు అయిన యేసుక్రీస్తు అంటాడు, మీలో మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. కాబట్టి మనం విధేయత చూపినప్పుడే వింటాం, విశ్వాసం వచ్చుతాం. వినే చెవులు, విధేయత చూపించే హృదయం కావాలి. విధేయత చూపించే హృదయం లేకపోవడం వల్లే అనేక శోధనలు, అనేక సమస్యలు, దేవుని ఎదుట పరిశుద్ధంగా, నిర్దోషంగా, విధేయత కలిగిన వారముగా ఉండలేకపోతూ ఉన్నాం. దేవుని ఏర్పాటు, దేవుని ఉద్దేశాన్ని మనము మన సొంత ఉద్దేశంగా రాసుకుంటూ ఉన్నాం. దేవుని ఉద్దేశానుసారంగా లేనటువంటి వారి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే వారి గురించి దేవుడు సంతోషపడుతూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు. అట్టి వారిని విస్తారమైనటువంటి వాటి మీద నియమించడానికి దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు కదా. కొంచెములో నమ్మకంగా ఉన్నావు కాబట్టి బలా నమ్మకమైన దాసుడా ఎదుగో అని ఇంకా కొన్ని ఇస్తా ఉన్నాడు కదా. ఇక మొదటిగా మనం గమనించాం, ఏర్పరచబడిన వారు దేవుని కొరకు ఏర్పరచబడినారంటే ఒక 3 విషయాలు చూసినాం. పరిశుద్ధంగా ఉండాలని, నిర్దోషంగా ఉండాలని, విధేయత మనలో ఉండాలని చూసినాం. పరిశుద్ధత అంటే ప్రత్యేకింపబడిన వారని, దేవునికి ప్రియమైన వారని. ఆ విధంగా ఉన్నటువంటి మరి ఇస్సాకును, దానియేలును, గాయు అనేటటువంటి వారిని మనము దేవుని వాక్యము నుండి దేవుడు మన ఎదుటకు వారిని తీసుకొని వచ్చినాడు మాదిరిగా. ఇక రెండవదిగా, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు ఎలా ఉండాలో, మరి ఎందుకోసం ఏర్పాటు చేయబడ్డారో, ఏర్పాటులో ఉన్నటువంటి ఉద్దేశం చూసినాము. రెండవదిగా, ఏమి ధరించాలి, ఏం ధరించాలి? దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు ఏమి ధరించుకోవాలి? వజ్రాలు ధరించుకోవాలా? కంచి, పట్టు, ఉప్పాడ, ధర్మవరం ఇవి ధరించాలనా? లేకపోతే డైమండ్ చేత చేయబడినవి ధరించాలా? లేకపోతే ప్లాటినంతో చేయబడినవా? ఏమి ధరించుకోవాలి? యేసుప్రభు అన్నాడు కదా, మీకు చింత అవసరం లేదు అన్నాడు కదా, చింత అవసరము లేదన్నాడు. మరి ఏమి ధరించుకోవాలి అంటే, ఇక్కడ వాక్యంలో తొంగి చూస్తే మనకు కనిపిస్తుంది. బాగా చూసినా కూడా కనిపిస్తుంది, తొంగి చూడని అవసరమే లేదు. అట్లా చూస్తే కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, 12వ వచనం నుండి మనం గమనిస్తే, జాలిగల మనస్సు, సాత్వికము, దయాలుత్వము, వినయము, దీర్ఘశాంతము, సహించుట, క్షమించుట, ప్రేమ అనేటటువంటి 8 వస్త్రాలు. ఎన్ని రకాలు? 8 రకాల వస్త్రాలు మరి మనకు ధరించుకోవడానికి దేవుడు ఇచ్చినాడు. జాలిగల మనస్సు అనే వస్త్రం బాధలు తీసుకురాదు, ఇబ్బందులు తీసుకురావదు, ఆదరణ, ఆనందాన్ని కలగజేస్తుంది ఈ వస్త్రం. ఏ వస్త్రము? జాలిగల వస్త్రం. తర్వాత మీరు చదువుకోండి, లూకా సువార్త 10వ అధ్యాయం 34వ వచనంలో అది ఈ జాలిగల వస్త్రం ఏం చేస్తుందంటే ఆదరిస్తుంది, ఆనందంలోనికి నడిపిస్తుంది. ఏ వస్త్రము? జాలిగల వస్త్రము. ఆదరించే గుణము ఆ వస్త్రములో ఉన్నట్లుగా లూకా సువార్త 10వ అధ్యాయం 34వ వచనంలో ఆ సందర్భంలో అక్కడ కనిపిస్తుంది. జాలిపడి. ఏంది ఆ సందర్భం అంటే, యెరూషలేము నుండి ఒక వ్యక్తి ఎరికోకు దిగిపోతా ఉన్నాడు. మార్గం మధ్యలో దొంగల చేతిలో చిక్కినాడు. మరి చిక్కి కొర ప్రాణముతో
అంత చివరి స్టేజిలో ఉన్నాడు. ఆ సమయంలో అక్కడ ఆ మార్గం గుండా మరి వెళ్ళినారు, కొంతమంది వెళ్ళిపోయినారు. అయితే వాళ్ళలో ఒక ముగ్గురు గురించి రాసిన యాజకుడు వెళ్ళిపోయినాడు, మరి అదే లేవీయుడు కూడా వెళ్ళిపోయినాడు. వీళ్ళెవరు పట్టించుకున్నట్టుగా లేరు. నాకెందుకులే అనుకున్నారు. నాకెందుకు ఈ ముట్టడం వల్ల నేను అపవిత్రుడిని అయిపోతాను అని. మనుషుని లోపలికి పోయేది అపవిత్రపరచదంట, మనుషునిలో నుండి బయటకు వచ్చేది అపవిత్రపరుస్తుందని యేసుప్రభు చెప్తా ఉన్నాడు. అయితే అక్కడ ఒక సమరయుడు ఉన్నాడు. ఆయన చూసి జాలిపడి, ఈ జాలి అనేటటువంటి వస్త్రం ఉంటే మనకు ఆదరించే గుణం ఉంటుంది. మన చుట్టూ బాధపడే వాళ్ళు ఉంటారు. చూడండి, యెరూషలేములో మరి చాలా సంతోషంగా ఆనందంగా ఆస్తి కలిగి ఉన్నాడు. మరి ఎందుకో కాబోలు యెరూషలేము నుండి యెరికోకు పోవాలనుకున్నాడు. అక్కడనే సమస్యలు వచ్చినాయి. సరే, యెరూషలేమునే వదిలిపెట్టి యెరికోకు పోతున్నాడు, ఈయనకి తగిన శాస్త్రి జరిగింది అని ముందు వెళ్ళిన యాజకుడు లేవీయుడు అనుకొని ఉంటారు, ఆ మార్గంలో వెళ్ళిన వాళ్ళు. అయితే సమరయుడు అలా అనుకోలేదు. అరే తెలుసో తెలియకో మరి యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతా ఉన్నాడు. మరి ఆదరించడానికి జాలిపడి అనే మాట అక్కడ కనపడుతుంది. దగ్గరకు పోయి జాలిపడి దగ్గరకు పోయి నూనె పోసి ద్రాక్షారసం పోసి ఉంది కదా, గాయములు కట్టి వాహనం మీద ఎక్కించుకొని పూటకొల్లవాని ఇంటికి తీసుకెళ్లి పరామర్శించమని, ఖర్చు చేసినప్పుడు మళ్ళీ వచ్చి తీరుస్తానని. చూడు, జాలి అనే వస్త్రము మనకుంటే, ఎన్నో వస్త్రాలు ఉన్నాయి, బీరువా సరిపోవడం లేదు, సెల్ఫ్ సరిపోవడం లేదు. ఉన్న వాళ్ళ గురించి, లేనటోళ్ళ గురించి కాదు. కొందరు ఈ వస్త్రాల విషయంలో కూడా ఒకటో రెండో అంతకంటే ఇంకెక్కువ వాళ్ళు కూడా ఇష్టపడడం లేదు. దేవుని కొరకే, దేవుని మహిమ కొరకే. వాడు ఉన్న వాళ్ళ గురించి అంటే ఉండొద్దని నేను చెప్పడం లేదు. వాటన్నిటిలో శ్రేష్టమైనది, ప్రాముఖ్యమైనది జాలి గల వస్త్రం ఉందా? ఒకవేళ లేనట్లయితే దాన్ని నీ సెల్ఫ్లోకి తెచ్చుకుంటే నీవు కొందరిని ఆదరిస్తావు, తద్వారా దేవుడు మహిమపరచబడతాడు. మనము విశ్వాసులమన్న సత్యం ఆ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. తద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. జాలిపడి దగ్గరకు పోయి, జాలి లేకపోతే దగ్గరికి పోం. మనం జాలి లేకపోతే పరామర్శించాం, జాలి లేకపోతే భుజం మన వాహనం మీద ఎక్కించుకోం, జాలి లేకపోతే పూటకుళ్ళ ఇంటి సంఘంలోకి సహవాసంలోకి తీసుకురాం, జాలి లేకపోతే ఖర్చు పెట్టలేం కదా. రెండవదిగా దయాగుణము, దయాలుత్వం. మూడవది వినయము, దీన మనస్సు అనేటటువంటి వస్త్రం ఇది. ఇట్లా దాదాపుగా ఒక 8 వస్త్రాలను గురించి చెప్తా ఉన్నాడు. ఇవి మనం కలిగి ఉంటే మరి పరిపూర్ణత యందు, ఐక్యత యందు, దేవునిలో ఆనందించే వారముగా, దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించిన వారముగా లోకములో జయ జీవితము జీవిస్తామని దేవుని వాక్యము హెచ్చరిక చేస్తా ఉంది. క్రీస్తును ధరించుకున్న వారు మరి ఈ 8 వస్త్రాలు కలిగి ఉంటారని వాక్యం చెప్తా ఉంది. ఈ 8 వస్త్రాలు క్రీస్తును కలిగినటువంటి వారు జాలిగల మనసు అనే వస్త్రాన్ని, దయాలుత్వం అనే వస్త్రాన్ని, వినయం అనే వస్త్రాన్ని, సాత్వికం అనే వస్త్రాన్ని, దీర్ఘశాంతం అనే వస్త్రాన్ని, సహించుట, క్షమించుట, ప్రేమ కదా. పై 7 కంటే శ్రేష్టమైంది ప్రేమ. పై 7 కంటే శ్రేష్టమైంది ప్రేమ. దీర్ఘశాంతం అన్నిటినీ ఓర్చుకునేటటువంటిది కదా. జగడమాడి మరి లాక్కున్నప్పుడు ఏం మాట్లాడలే ఇస్సాకు. ఆదికాండం 26వ అధ్యాయంలో ఏం మాట్లాడలే. జగడమాడినారు, గొడవ పడినారు, అరిచినారు, కేకలేసినారు, నిందలేసినారు, నెపములు మోపినారు, పక్కకి వెళ్ళిపోయినా ఏం వదిలిపెట్టలే.
పక్కకు పోయినా ఇంకా ఏం వదిలిపెట్టలే, ఇంకా చెడ్డగానే మాట్లాడుతూ ఉన్నారు, గర్వపు మాటలే వినిపిస్తూ ఉన్నాయి. అయినా శోధింపబడలేదు ఇస్సాకు, అయినా టిమిట్ కాలేదు, అయినా వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా, చేతగాని వాడవన్నా, పిరికిోడే అనుకున్నా, పారిపోయినాడు అనుకున్నా, ఇంక ఏవేవో శరీరానుసారమైనవి మాట్లాడుకున్నప్పటికీ కూడా ఇసాకు దీర్ఘశాంతము గలవాడై ఓర్పుతో సహించినాడు, ఫలించినాడు, మనకు మాదిరిగా నిలుస్తూ ఉన్నాడు. ఇస్సాకు దేవునిగా పిలువబడడానికి దేవుడు ఇష్టపడినాడు. ఈనాడు నీవు నేను దేవుని చేత ఏర్పరచబడిన వారమే, పరిశుద్ధులము అని చెప్పుకుంటున్న వారమే, క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారమని చెప్పుకుంటూ ఉన్నాం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి అని ప్రకటిస్తూ ఉన్నాం. కానీ దీర్ఘశాంతము లేదు. పోయినారులే అని వాళ్ళ క్షేమం కొరకు ప్రార్థన చేయడం లేదు. వాళ్ళని ఏదో ఒక రకంగా మరి నయాన్నో భయాన్నో బెదిరించి అదిలించి ఏవో చేయాలనుకుంటా ఉన్నారు. కానీ అది వల్లపడదు. ఎందుకంటే వారు దేవుని హస్తపు నీడలో ఉన్నారు. దేవుడు వారిని అరచేతిలో చెక్కుకొని ఉన్నాడు. వారు వాగ్దానాన్ని పొందినారు. వారి పక్షంగా దేవుడు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఓరక నిలుచుండి చూడు అన్నాడు. ఓరక నిలుచుండి వారిని నడిపిస్తూ ఉన్నది దేవుడే. ఈ వాగ్దానాలను పొంది వారు మౌనంగా ఉన్నారు. కాబట్టి మనము కూడా కొన్ని విషయాలను విడిచిపెట్టి ధరించుకొనవలసిన వాటిని ధరించుకొనుట శ్రేష్టము. అదే మనకు ధన్యకరము అని చెప్తా ఉంది. కాబట్టి ఈ 8 వస్త్రాలు మరి మనము కలిగి ఉండడం అనేది యేసు క్రీస్తు ప్రభు రక్తము చేత కడగబడి దేవుని చేత ఏర్పాటు చేయబడి పరిశుద్ధులముగా విశ్వాసులముగా ప్రేమయందు అతకబడిన వారముగా మరి పరిశుద్ధముగాను నిర్దోషముగాను విధేయత గల వారముగా మనం ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. 2 విషయాలు చూసినాం. మొదటగా ఏర్పరచబడిన వారు, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉద్దేశము దేవుని ఎదుట పరిశుద్ధముగాను నిర్దోషముగాను విధేయులమై ఉండాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే లోకము నుండి ప్రత్యేకింపబడి దేవునికి ప్రియమైన వారముగా ఉండాలని. దావీదైతే దేవుడు అంటాడు, నా హృదయానుసారుడైన మనుష్యుడు అన్నాడు. మోషే గురించి అయితే నా ఇండ్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు కదా. దానియేలు గురించి అయితే బహుప్రియుడు అన్నాడు. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని చూసినప్పుడు దేవుడు జగత్ పునాది వేయబడక ముందే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేని కొరకు అంటే ఈ 8 వస్త్రాలను మనము ధరించుకొని దేవుని ఎదుట పరిశుద్ధముగా నిర్దోషముగా విధేయులమవడానికి, దేవుని వాక్యానికి విధేయులమవడానికి. ఈ 8 వస్త్రాలు మన దగ్గర లేకపోతే మనము పరిశుద్ధముగాను నిర్దోషముగాను విధేయత గల వారముగా ఉండము. ఎంతసేపు నేల చూపే, ఎంతసేపు నేల టికెట్టే, ఇంకా ఇంతే, అక్కడే ఉండిపోతాం. మనము ముందుకు వెళ్ళము, ఇంకొకరిని వెళ్ళడానికి ఆ చోటికి రానివ్వము. కాబట్టి మనం వెళితే ఇంకొకరు అక్కడికి వస్తారు, అనేక ఆత్మీయ విషయాలు తెలుసుకుంటారు. మరికొందరిని తీసుకురావడానికి దేవుని సాధనాలుగా వాడబడతాయి కదా. గాయు అదే అన్ని విషయాలలో సౌఖ్యముగా సంతోషముగా ఉన్నట్లుగా మనకు యోహాను రాసిన 3వ పత్రికలో 2వ వచనంలోనే కనిపిస్తాయి. కాబట్టి 2 విషయాలు చూసినాం. 3వదిగా దేవుని చేత ఏర్పరచబడిన పరిశుద్ధులు విశ్వాసులు మరి పరిశుద్ధతను కలిగి నిర్దోషముగా జీవిస్తూ విధేయత కలిగినటువంటి వారు మరి
దేవునికి అనుకూలమైన లోకమును జయించేటటువంటి దాదాపుగా ఆత్మ సంబంధమైన 8 వస్త్రాలను కలిగినటువంటి వారు మూడవదిగా ఏమి కలిగి ఉండాలంటే రాసిన చూడండి 15వ వచనం, 3వ అధ్యాయం 15వ వచనం, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏం కలిగి ఉండాలంటే క్రీస్తు సమాధానము. క్రీస్తు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి. క్రీస్తు ఇచ్చుచున్నటువంటి సమాధానము ఏమన్నాడు? ఇది నా సమాధానం అని చెప్తా ఉన్నాడు యేసుప్రభే కదా. క్రీస్తే సమాధానము. అన్ని శోధనలకు, అన్ని సమస్యలకు, అన్ని ప్రశ్నలకు, అన్ని ఆయాసములకు సమాధానము యేసుక్రీస్తే. అన్ని జబ్బులకు మందు ఒకటే, అదే క్రీస్తు యేసు యొక్క సమాధానము గల దానవై వెళ్ళు అని చెప్తా ఉన్నాడు. సమాధానము గల వాడవై కదా జీవించమంటా ఉన్నాడు. సమాధాన జీవితాన్ని మరి జీవించమని పౌలు కూడా చెప్తా ఉన్నాడు. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు, చేతగాని వదిలేయమంటా ఉన్నాడు. చేతనైనంత మట్టుకు సమస్త జనులతో పాపము లేకుండా, జగడము లేకుండా, ఈర్ష్య లేకుండా, శరీరము లేకుండా సమాధానముగా ఉండమంటూ ఉన్నాడు. సమాధానమును మీ హృదయములలో ఏలుచుండనీయమంటా ఉన్నాడు. అలాగా సమాధానము ఈ హృదయములో ఏలితే ఏమైతుంది? శరీరం ఉండదు, ఐక్యత ఉంటుంది. శరీరము చచ్చిపోతుంది, ఆత్మ బ్రతుకుతుంది, ఐక్యత వస్తుంది. రెండవదిగా కృతజ్ఞత గల జీవితం వస్తుంది. కృతజ్ఞత మన క్షేమం కొరకు ఎన్నో పడి ఉంటారు. అయితే అదో సామెత కూడా ఉంది, ఏరు దాటిన తర్వాత తగలబెట్టే రకాలు చాలా ఉంటాయి. అయితే అలాగ ఎవరైనా తగలబెట్టబడినటువంటి స్థితిలో ఉంటే బాధపడని అవసరం లేదు. వాళ్ళు తగలబెట్టింది వాళ్ళ క్షేమాన్నే. కాబట్టి దేవుడు నిన్ను నడిపించేది వాళ్ళు కాదు, దేవుడు నిన్ను పరామర్శించేది. నిన్ను దాటిపోయినారు, పోనీ నువ్వు పోవాలనే కోరుకున్నారు అనుకొని. అయితే సమరయుడు రాలేదా? వచ్చినాడు కదా. జాలిపడి దగ్గరకు వచ్చి నూనె పోసి ద్రాక్షారసం పోసి గాయాలు గట్టి వాహనం మీద ఎక్కించుకొని పరామర్శించి పుటకిల్లో ఇంటి వాడినో చేర్చి నేను మళ్ళా వస్తాను. కాబట్టి మనము కృతజ్ఞత గల జీవితం మనలో ఉండాల. వాళ్ళు ఏదో చేసినారని ఆ కృతజ్ఞత చూపకూడదని మనం అనుకోకూడదు, మర్చిపోకూడదు. మనం కృతజ్ఞత చూపుతూనే ఉండాల. అదే మన జీవిత పెరుగుదలకు మూలం. మనం ఆత్మీయంగా వర్ధిల్లడానికి, సంతోషంగా ఉండడానికి మరి ఈ ఐక్యత, కృతజ్ఞత దోహదపడతాయి, సహాయపడతాయి. ప్రతి విషయములో చింతపడొద్దు. మరి ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞత పూర్వకంగా సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము లభిస్తుంది. ఈ కృతజ్ఞత ఉంటే సమాధానం లభిస్తుంది. సమాధానము ఈ హృదయములో, ఈ హృదయాన్ని ఏలడానికి అనుమతిస్తే మరి శాంతి, సంతోషము, సహవాసములో మరి నెమ్మది, స్థిరత్వము ఉంటాయని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఆ దినాల్లో అయితే వాక్యము మరి వారి హృదయాలలో కార్యం జరిగించింది. కాబట్టి ఏం చేస్తా ఉన్నారంటే 16వ వచనంలో
కొలస్సీలకు రాసిన 3వ అధ్యాయం 16వ వచనములో సంగీతములతోనూ కీర్తనలతోనూ గాత్రములతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఆరాధనలో వారు మరి ఆసక్తితో కీర్తనలు పాడుతూ ఉన్నారు. వాక్యము సమృద్ధిగా మరి సమాధానం వారిలో ఉండడంను బట్టి సంగీతములతోనూ గీతములతోనూ వాయిద్యములతోనూ కృపాసహితమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి కృతజ్ఞత కలిగిన వారుగా ఉన్నారు కదా. ఈ కృతజ్ఞత గల జీవితములో 2 విషయాలలో వారు ఆనందిస్తారు. మొదటిది ఏంటంటే పాపం మీద విజయం వారికి లభిస్తుంది. రెండవది ఏంటంటే సాతాను మీద విజయం లభిస్తుంది. నేను చెప్పడం లేదు, కీర్తనలు 37లో రాసి ఉంటారు. 37వ కీర్తన అక్కడ రాసి ఉంటారు. ఏమని రాసి ఉంటారంటే 37వ కీర్తనలో మీరు చదువుకోండి, చాలా అద్భుతంగా రాసినారు. ఏమంటే 37వ కీర్తనలో మీరు చదివితే ఏమని రాసినారు అక్కడేనా, వారి హృదయములో ఉన్నది వారి అడుగులు జారవు. అడుగులు జారకుండా మరి పాపం మీద విజయము లభిస్తుంది. 119వ కీర్తన 11వ వచనంలో కూడా ఆత్మీయ బలము సాతాను మీద విజయాన్ని తీసుకొస్తుంది. కాబట్టి సిద్ధపడి మరి మనము దేవుని నీతి యందు నిలిచి ఉండమని తిమోతికి పౌలు హెచ్చరిక చేస్తాడు. క్రీస్తు నామములో అన్నిటినీ, మంత్రం కాదు, యేసుక్రీస్తు నామమే మంత్రం కాదు, అదేమి జపమాల కూడా కాదు. కాబట్టి ఆ నామం శక్తి గలది, ఆ నామం మహిమ గలది, శ్రేష్టమైనది, పరిశుద్ధమైనది, అనిర్వచనీయమైనది. కాబట్టి అటు నామంలో మనం నిలిచినప్పుడు, విశ్వాసం వచ్చినప్పుడు, కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు మన జీవితాలు సంతోషభరితంగా ఉంటాయి అని పౌలు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం చదువుకుంటా వచ్చినాం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. కాబట్టి మనము పరిశుద్ధముగా ఉన్నామా, నిర్దోషంగా ఉన్నామా, విధేయత కలిగిన జీవితం మనలో ఉందా, దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారముగా, మరి దేవునికి ప్రియులైన వారముగా, ఇష్టమైన వారముగా ఉన్నామా, మరి మనలో దేవుడు ఇష్టపడేటటువంటి లేదా క్రీస్తు రక్తము చేత విమోచింపబడినటువంటి ప్రత్యేకించబడినటువంటి వారికి ఉండవలసిన ఆ వస్త్రాలు, మరి జాలి గల మనసు, దీనత్వము, వినయము, దయాళుత్వము, సాత్వికము, దీర్ఘశాంతము, ప్రేమ, సహించడం, క్షమించడం అనేటటువంటి వస్త్రాలు ఉన్నాయా? హృదయములో సమాధానము ఏలుతూ ఉందా? దేవుని వాక్యం హృదయంలో ఉందా లేదా అని పరీక్షించుకుందాం. పరీక్షించుకొని పాలు పొందమనే దేవుడు మనల్ని ఆహ్వానిస్తా ఉన్నాడు. సంతుష్టి సహితమైనటువంటి జీవాహారం ఇది. కాబట్టి మనము జయ జీవితాన్ని, బలవంతమైనటువంటి ఆత్మీయ బలాన్ని కలిగి ఉండాలంటే జీవాహారములో పాలు పొందాలి. పాలు పొందాలంటే పైన చెప్పబడినవన్నీ మనలో ఉండాలి. ఒకవేళ లేనట్లయితే వాక్యం చెప్తా ఉంది, పరీక్షించుకొని విడిచిపెట్టి మరి దేవునిలో ఐక్యత కలిగి ముందుకు రమ్మని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంది. ఇప్పుడు పరీక్షించుకుందాం. ప్రభు బల్ల అనే జీవాహారములో మనము పాలు పొందడానికి ప్రభు వైపు చూద్దాం. ఆయనే ఆ వాక్యపు వెలుగులో మనల్ని సరి చేస్తాడు, సమకూరుస్తాడు, కడిగి 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 శుద్ధి చేస్తాడు, మనల్ని ఆదరిస్తాడు, సమకూరుస్తాడు.